ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తునామన వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేదపాటలనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు సహోదరి సోదరులకు, స్నేహితులందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘనస్వాగతం పలుకుతున్నాం. సమయం పోనీయక మనము సద్వినియోగం చేసుకుంటూ దేవుని లేఖన కాంతిలోకి మనం ప్రయాణము సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివి దేవుని లేఖన కాంతిలో మన ప్రయాణం సాగిద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంతుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాప్రభు, నీవు మనుషుల దగ్గరికి మనిషిగా వచ్చింది కారణము తెలుసుకోవాలి. అందరని చూస్తున్నావు, ఎదురు చూస్తున్నావు, వెతుకుతున్నావు. పేరుకు నిన్ను నమ్ముకోవడము కాదు, నీవెవరో గుర్తుపట్టి నీ అడుగులో అడిగేసి ప్రయాణము చేసి, అయ్యా నీ స్వరూపములకు చెక్కబడి నా పిల్లలు మళ్ళీ నా ఇంటికి రావాలి అని నువ్వు ఆశపడుతున్నావు. ఈ క్రమములో ప్రభువా ఎన్నో మర్మాలు, సత్యాలు మాకు అర్థము కానివి తెలియపరుస్తూ మా హృదయాలను తెప్పరిల్ల చేస్తున్న నీకు కృతజ్ఞతలు, స్తుతులు. ఈరోజు చదవబడిన ఈ లేఖన భాగంలోని సారాన్ని మీరే ఇక్కడ కూర్చొని వివరించి మమ్మల్ని అందరినీ తెప్పరిల్ల చేసి కృపచూపమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు దేవుని పిల్లలారా, స్నేహితులారా, మనుషులను మెప్పించడం పెద్ద పనేం కాదు. మనుషుల దగ్గర మెప్పు సంపాదించుకొని అనేకులను మన వెనకాల తిప్పుకొనుటకు ఈ భూమి మీద ఎన్నో జిమికులు, మాయలు ఎన్నో ఉన్నాయి. క్రైస్తవ్యములో ఉన్నాయి, అన్యులలో కూడా ఉన్నాయి, ప్రతి మార్గములో ఉన్నాయి. అయితే యథార్థం మాత్రము క్రీస్తు మార్గంలోనే ఉంటుంది, క్రీస్తు బిడ్డల్లోనే ఉంటుంది. నిజమైన మార్పు చెందిన క్రైస్తవునిలో ఉంటుంది యథార్థత. యథార్థం అంటే ఏంటంటే, ఇది తప్పు అని తన మనసుకు తెలిసినప్పుడు ప్రాణాలన్న పోగొట్టుకుంటాడు కానీ ఆ తప్పు చేయడే వ్యక్తి. అలాంటి మనస్సు కలిగిన వ్యక్తులకు తన మర్మములను తెలియపరుస్తాడు దేవుడు. ఆ సత్యములను మనం తెలుసుకొని ఏమవుతామంటే జ్ఞానవంతులుగా, అంటే ఆత్మలు జ్ఞానాత్మలు అవుతాయి. రక్షింపబడ్డ ఆత్మలన్నీ జ్ఞానము లేని ఆత్మలుగా పరలోకం వస్తే దేవునికి ఏం పనికిరావు. సకల విధములైన అనుభవ జ్ఞానము కలిగిన ఆత్మలు దేవుని దగ్గర దేవులరా మరి అనేకమైనటువంటి మహిమ కార్యాల్లో ఉపయోగపడతారు దేవునికి. సో ఈరోజు మనము ఈ లేఖనంలో మిగులున్న ఒక సత్యాన్ని తెలుసుకుందాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మంచిగా ఉంది మాట, అందరికీ తెలుసు ఈ వచనం. ఈ వచనం తెలియని క్రైస్తవులే లేరు. అందరూ ప్రసంగాలు చేసుకుంటున్నాము, అందరం బతికేది కూడా ఆ యేసు రక్తము కిందనే బతుకుతున్నాం. అదే మన స్వార్థ, అదే మన విజయం, అదే మన ఆధారము, అదే మన నిరీక్షణ, అదే మన సర్వం యేసు రక్తం. యేసు రక్తము ఒట్టి మానవుల పాపమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉందని 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. అక్కడే ఒకనాడు దేవుడు నూతన ప్రపంచము సృజించాలి అనుకున్నప్పుడు, పాత ప్రపంచాలన్నీ తీసివేసినప్పుడు, పాపాన్ని విశ్వములో లేకుండా మొత్తం చీపిరి పెట్టి ఊడిసినట్టు ఊడిసేసి శత్రువులను, చీకటి శక్తులను బంధించి నరకాగ్నిలో పడేసి మొత్తము శత్రువులు లేని విశ్వాన్ని చేసి ఆ విశ్వములో మళ్ళీ ఈయనొక్కడే ఉండి పరిపాలిస్తున్నప్పుడు నిమ్మలరా, అప్పుడు ఈ ప్రపంచం అంతటికి కావాలి యేసు రక్తముతోనే జరిగిందని అందరూ తెలుసుకుంటారు. యేసు రక్తముతోనే దేవదూతల లోపాలు కూడా పోతాయి, సమాధాన పడతారు. యేసు రక్తముతోనే అన్ని కార్యాలు జరగబోతున్నాయి. అందుకే సర్వ ప్రపంచములకు ఆధారమై ఉన్నది. మరి యేసు రక్తముతోనే అన్ని బాగా పాపాలు పోతే యేసు రక్తం ద్వారానే సర్వము కదా. మరి యేసు రక్తము ముఖ్యము కనుక యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ కత్తితోనో ఏ గొడ్డలతోనో 2 దెబ్బలు కొట్టుకొని రక్తం అంతా డబ్బాలో ఓడ్చో అందరికి ఇది నా రక్తం అని ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా. శిలువ మీదనే ఎందుకు సావాలి? రక్తం ముఖ్యమా, శిలువ ముఖ్యమా? రక్తం ముఖ్యం సార్, రక్తమే కదా సకల పాపాలకు మరి విరుగుడు మందు.
అదే కదా అంటే మరి రక్తము ముఖ్యం అన్నప్పుడు రక్తము ఎడగొట్టినా వస్తుంది, ఎట్లా చంపినా వస్తుంది. యేసయ్యను కింద పడేసి గొడ్డలతో నరికి, గడ్డపారలతో పొడిచి లేదా కత్తులతో కోసి బొచ్చడు రక్తం బయటకు వచ్చేస్తుంది. రక్తం రావడం ముఖ్యం కదా. మరి శిలువ మీదనే ఎందుకు చంపాలి? ఆయన శిలువ మీదనే మరణించాలా? శిలువ మీద కాకుండా భూమి మీద ఎక్కడ మామూలుగా వేరే రకంగా చచ్చిపోతే పాప విమోచనకు పనికిరాదా? అలా రాదు, శిలువ మీద మరణిస్తే వస్తుంది. సరే, మరి ఈయన మరణించాలని బైబిల్లో ఉంది, కానీ శిలువ మీదనే మరణించాలని ఎక్కడుంది పాత నిబంధనలో? మరణిస్తాడు, వస్తాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు అన్నది ఏమిలరా? బైబిల్లో రాయబడిన ప్రతి మాటకి బైబిల్లో ఆధారాలు సాక్ష్యాలు లేకుండా ఏది దేవుడు చెయ్యాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం చదవము ఒకసారి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. లేఖనముల ప్రకారం మృతి పొందెను. యేసుప్రభు ఎలా మృతి పొందాడు అంటే శిలువ మీద చనిపోయాడు. భూమి మీద కాదు, భూమి కింద పడుకోబెట్టక సావలే యేసయ్య. ఆయన ప్రాణాలు శిలువ మీదనే పోయినాయి. మరణించింది శిలువ మీదనే. అంత సమాప్తం, ముగించుకున్నానని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. మరణించింది శిలువ మీద అంటే లేఖనాల ప్రకారము శిలువ మీద మరణించాలనుందా? ఉంది. లేఖనాల ప్రకారమే సమాధి చేయబడాలన్నా? అవును. లేఖనాల ప్రకారమే జరగాలన్నా? అవును. లేఖనాలు ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి. అయితే శిలువ మీద కూడా మరణించాలని లేఖనం మీద ఉన్నది. యోహాను సువార్త 3:14 చదువుదాం ఒకసారి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. రైట్. అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎలాగో ఎత్తెనో అందరూ నమ్మే వాళ్ళందరూ రక్షింపబడినట్లు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ఎత్తబడెను. ఎక్కడ ఎత్తబడెను? శిలువ మీద. అసలు ఈ సర్పం ఎక్కడిది? అరణ్యములో మోషను అహరోనును శోధించినప్పుడు ఇశ్రాయేలు ఆహారము నీళ్ళ కొరకు ఎన్నోసార్లు శోధించారు, బాధ పెట్టారు. దేవుని కోపం వచ్చి తాపాకరమైన విషపాములను, విషనాగులను జనులకు లోపలికి పంపిస్తే అవి కరవగానే నురువులుగాకి చచ్చిపోతున్నారు. 1000 మంది చనిపోయారు అప్పటికి. దైవజనుడు వెళ్ళి, అయ్యా అందరూ ఇలాగే చనిపోతే ఐగుప్తులో మన పగోళ్ళు ఏమనుకుంటారు బాంచను, తీసుకుపోయింది చంపడానికేరా దేవుడు వీళ్ళందరినీ, ఈ యెహోవా దేవుడు మంచోడు కాదు అని చెప్పి అందరు అనుకుంటారు. అయ్యా నీ నామము దూషింపబడుతుంది, నీ నామము అవమానం రావద్దు బాంచను, వీళ్ళని బతికి అని ఆయన ప్రార్థన చేసిండు. అప్పుడు మోషకు దేవుడు చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయి. దేవుడు కదిలినా మాట్లాడినా దేవుడు ఏది చెప్పినా ఒక మర్మం ఉంటుంది. ఆ ఇత్తడి కరగబెట్టి వీళ్ళని కరిచిన పాము సర్పము లాంటి ఒక ఇత్తడి సర్పాన్ని చేశాడు, విగ్రహాన్ని. ఇత్తడి సర్ప విగ్రహాన్ని చేసి ఎత్తు చోట పెట్టాడు. ఈ పాము గరిచినోడు అల్లాడు చూడమని చెప్పు బతుకుతాడు అన్నాడు. ఈ పాము గరిచిన వాళ్ళందరూ అటు దిక్కు చూడగానే ఆ విషం దిగిపోతాను. అంటే ఆ ఇత్తడి సర్పంలో ఏమైనా పవర్ ఉన్నదా? ఆ ఇత్తడి సర్పం ఏమైనా దేవుడా? ఆ ఇత్తడి సర్పం ఏమైనా వీని విషయాన్ని షట్కం లాగేసుకుంటుందా? ఏది కాదు. అయితే మరి దాన్ని చూడగానే వీళ్ళు ఎట్లా బతికారు? కేవలము మాట విన్నందుకే. ఆ మాటలో ఏమున్నది? ఏదో ఉన్నది. భవిష్యత్తులో ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆ పరమాత్ముడు మోషే ద్వారా కార్యం జరిగించాడు. అందుకే యోహాను సువార్తలో 3వ అధ్యాయం ఇత్తడి సర్పాన్ని బట్టి క్రీస్తు ఎత్తబడెను అంటున్నాడు. ఆ ఇత్తడి సర్పం ఎలాగో ఎత్తెనో అనేకులు రక్షణ పొందుటకు క్రీస్తు ఎత్తబడెను. అంటే క్రీస్తు ఎత్తబడే విధానాన్ని ఆ రోజు ఇశ్రాయేల్లో ఇత్తడి సర్పంలో చూపించాడు. ఇత్తడి సర్పము ఒట్టి, ఆ సర్పంలో విషం ఉండదు. ఇత్తడి సర్పంలో విషం ఎందుకు ఉంటుంది? ఇత్తడి మాల మెటీరియల్. నిజమైన సర్పంలో విషం ఉంటుంది.
కనుక ఇత్తడి సర్పంలో విషము లేదు, చూస్తే సర్పంలాగే ఉంటుంది. కనుక విషమున్న సర్పము గరిచిన వాడు విషము లేని సర్పాన్ని చూసి రక్షింపబడ్డారు. విషమనగా పాపం. ఒక కవి అన్నాడు, తల నుండు విషము ఫనికిన్ వ్రలయాంగ త్రోక నుండు వృచికంబునకున్ తలతోక అనకయుండు నరునకున్ నిలవెల్ల విషమే గదరా సుమతి. సుమతి పద్యాలలో ఉంటుంది, చదువుకోండి. పాముకు తలలో విషం ఉంటుంది, తల నుండు విషము ఫనికిన్. త్రేలుకు తోకలో విషం ఉంటుంది, వ్రలయాంగ త్రోక నుండు వృచికంబునకున్ తలతోక అనకయుండు నరునకున్ నిలువెల్ల విషమే గదరా సుమతి. తల తోక అనేది లేకుండా నిలువెల్ల విషమే ఉంటుంది మానవునికి అంటున్నాడు. అంటే మానవుని లోపల కనపడుతున్న విషాన్ని ఈ విషముతో పోలుస్తున్న దాన్ని ఏంటయ్యా అంటే పాపం. మానవుని లోపల ఉన్న పాపాన్ని విషముతో పోలుస్తున్నాడు అతడు. అందుకని పాపం అనే విషముతో నిండుకున్న మానవుడు పాపము లేని ఒక వ్యక్తి కావాలి. కానీ అతడు ఎలా ఉండాలి? మానవుని వలనే ఉండాలి. అక్షరాల శరీరము మానవుందే, ఆకలి, దెబ్బ, బాధ, దుఃఖం మానవుడే టోటల్. కానీ అతని లోపల పాపం అనే విషయం ఉండద్దు. భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందుకే పరమాత్మ నరుడుగా వచ్చాడు. నరుడే కానీ పాపము లేనివాడు, విషము లేనివాడు. కనుక ఇత్తడి సర్పములో విషము లేదు. విషమున్న సర్పం గరిచి చూసి బతికినట్టు భవిష్యత్తులో నా కుమారుడి లోకము రాబోతున్నాడు, అతడు కూడా ఎత్తబడతాడు కొయ్య మీద. అటువైపు చూడాలి, సిలువ వైపు. సిలువ వైపు చూసిన వారందరూ రక్షింపబడతారు. అతడికి పాపము లేదు, మీ లోపల పాపం ఉంది. నా పాపములు పోతాయని నమ్మినప్పుడు అనే పాపం తొలిగిపోతాయి విశ్వాసం ద్వారా, సిలువ రక్తము చేత. అందుకే ఆయన సిలువ మీదనే మరణించాలన్న సందేశము అక్కడి నుండే మొదలుపెట్టిండు దేవుడు. ఈ ఇత్తడి సర్పాన్ని కొంతకాలం ఏం చేసిండ్రు వీళ్ళు? ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు మొత్తము మనోళ్ళందరూ బతికారా, విషమంతా వెళ్ళిపోయి బతికారు కదా, ఈ సర్పంలో ఏదో దైవశక్తి ఉన్నది, దేవుడి చూపించాడు, మోస ద్వారా జయించాడని దాన్ని ఎంటబెట్టుకుని వచ్చారు కానానికి. చాలా కాలం ఈచ్కియా రాజు ఉన్నంత వరకు వాళ్ళెంట అది ఉన్న దానికి ధూపం వేసుడు వీళ్ళు. మళ్ళీ ఈచ్కియా వచ్చినప్పుడు ఆ సర్పాన్ని తీసేశారు. దగ్గర ఒక పాఠాన్ని నేర్పించడానికి జయించాడు, అది అప్పదాన్ని మొక్కడానికి కాదు. 2వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోష చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. అది ఈచ్కియా రాజు చేసిన కథ. అప్పటి వరకు ఈ మోష చేసిన ఇత్తడి సర్పం ఇశ్రాయేల్లో ఉంది, దానికి ధూపం వేస్తున్నారు వీళ్ళు. ఈచ్కియా రాజు వచ్చిన తర్వాత దాన్ని చిన్న భిన్నం చేసి పడేశాడట. దేవుడు దాన్ని దేవుడిగా పూజించమని చేయించలేదు, దాని ద్వారా ఒక పాఠాన్ని నేర్పించడానికి చేయించాడు. అందుకే దాన్ని ఉంచలేదు, దేవుడు తీసేశాడు. అయితే ఎత్తబడేది ఎవరు? క్రీస్తు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదువమ్మా. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. పైకెత్తబడాలి, ఎత్తబడుట అన్న మాట వస్తుంది. కనుక శిలువ యజ్ఞం ఎలా మరణించాలి? లేఖనాల ప్రకారము మరణించాలి. లేఖనాలు ఏం చెబుతున్నాయి? పైకెత్తబడాలి, శిలువ మీద మరణించాలి, పైకెత్తబడాలి. అందుకే శిలువపైనే మరణించాడు ఆయన. శిలువపైనే మరణిస్తాడు, శిలువపైన మొరలతో అతన్ని కొడతారు అని నిమ్లరా ప్రారంభ దశలోనే, మొదట్లోనే మానవుని నిర్మాణము ప్రారంభములోనే ఆదాము అవ్వ దగ్గరనే దేవుడు ప్రవశించాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది నిన్ను తల మీద కొట్టును, అది అన్న మాటకి పుట్టినట్లేముంది? ఆయన నిన్ను తల మీద కొట్టును. సర్పమా, నీ తల పగల కొడతాడు నీ అధికారాన్ని. నువ్వు మాత్రమైన ఎక్కడ కొడతావు? మడిమ మీద, కాలు మీద. అందుకే ఆ మొలబెట్టి శిలువ మీద కొట్టి పడేశారు. 22వ కీర్తన 16వ వచనం చదవము. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇది క్రీస్తుని గురించిన ప్రవచనం. 22వ అధ్యాయం కీర్తన 22. ఏమంటున్నాడు క్రీస్తు? వారు నా పాదములను పొడిచారు, శిలువ మీద పొడిచారట.
లేఖనాల ప్రకారము, లేఖనాలు ముందు చెప్పిన ప్రకారమే జరిగింది. 18వ వచనం చదవమ్మా. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచు. అది యేసయ్యను సిలువగేసిన సైనికులు ఏం చేశారు? యేసయ్య అంగి కొరకు చిట్లు వేసుకున్నారట. ఎవరికైతే వాడు తీసుకుందాం రాని. చూశారా? వస్త్రములు పంచుకుంటున్నారు, చిట్లు వేసి పంచుకుంటున్నారు. అలా చెప్పిన ప్రకారమే సిలువ దగ్గర జరిగింది. లేఖనముల ప్రకారం జరగాలి. ఈ భూప్రపంచములో ఏదైనా జరిగిన రెండో రోజుకి వార్తలు వస్తుంది. కానీ దేవుని సమాజములో జరగక ముందే ప్రవచనాలు ముందే వస్తాయి. క్రీస్తు ఈ లోకములకు వచ్చి ఈ విధంగా మరణిస్తాడని బైబిల్లో 1000 సంవత్సరాల ముందే చెప్పబడినది, 100 సంవత్సరాలు చెప్పబడింది ముందు. కానీ ఈ లోకంలో ఏ వ్యక్తి గురించి కూడా భవిష్యత్తు ముందు చెప్పబడి ఎవరిది లేదు. వాళ్ళు పుట్టి మేము గొప్ప వాళ్ళమని చెప్పుకున్నారు తప్ప వాళ్ళ గురించి ప్రవచనాలు లేవు. క్రీస్తు ఒక్కడే ప్రవచన పురుషుడు. జకరియా 12:10 చదవమ్మా. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. కడవరి దినములో 7 ఏళ్ల శ్రమ కాలములో మొదటి 3.5 సంవత్సరాలు అబద్ధ క్రీస్తు హింసలు కష్టాలు ఎదుర్కొన్న తర్వాత రెండవ అర్ధవారం ప్రారంభ దశలో ఇశ్రాయేలు మందిరములో కూర్చొని నేనే దేవుణ్ణని అపవిత్రపరిచినప్పుడు ఇశ్రాయేలు అరణ్యము పారిపోయే దినం అది. అక్కడ 3.5 సంవత్సరాలు పోషింపబడతారట. అక్కడ జరుగుతున్న సంఘటన ఇది. జకరియా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందంటే వారి కనులు తెరుస్తాడట దేవుడు. అప్పుడు ఆయనను పొడిచిన వారి తట్టు, ఆయన నా తట్టు, నన్ను పొడిచిన నా తట్టు వాళ్ళు చూచెదరు. అంటే యేసు ప్రభును చూస్తారు. అయ్యో అలనాడు మా పితరులు సిలువ వేసి చంపిన ఈయనే మెస్సయ్య అని ఆ రోజు కళ్ళు తెరవబడతాయట వారికి. అంటే పొడుచుట అనేది వచ్చింది అక్కడ. వాళ్ళు పొడిచారు శీలలతో. కీర్తన 69:21 చదవమ్మా. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. సిలువ మీద జరిగిందంతయు లేఖనముల ప్రకారం జరగాలి. యేసు ప్రభు దాహమని సిలువ మీద అంటున్నప్పుడు చేదు చిరకనిచ్చారు సైనికులు. అక్కడ రాయబడింది అందరికీ తెలుసు. రోమన్ చరిత్రలో ఉంది. ఇప్పుడు రాసేదంతా వాళ్ళ గ్రంథాలలో ఉన్నాయి. ఇలా చంపాము ఒక వ్యక్తినని. దేవులరా, ముందెప్పుడో కీర్తనాకారుడు రాశాడు. యెషయా 53:9 కూడా చదువుకుందాం. లేఖనాల ప్రకారం ఏమేమి జరిగిందో ఇంకా తెలుసుకుందాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతడు చనిపోయినప్పుడు ఎక్కడ పెట్టారట? యేసు ప్రభు చనిపోయి శిలువ మీద మరణించిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం. ఆయన పేరు అరిమతాయ. ధనవంతుడు, యేసు ప్రభుని విశ్వాసించిన వాడు. అయితే అక్కడికి వెళ్ళి చక్రవర్తి దగ్గరికి పోయి అడుక్కొని యేసయ్యని శిలువ మీదకి వెళ్ళి కింద దించుకొని ప్రేతాల వస్త్రాలు చుట్టి తన కొరకు అంది అక్కడ. మత్తయి సువార్త 27:57. ధనవంతుని పేరు కూడా చదువుదాం ఒకసారి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా, పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. చూశారా? సమాధి కూడా లేఖనల ప్రకారము. మనం మొదట చదువుకున్న కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం లేఖనముల ప్రకారము మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను. లేఖనాల ప్రకారమే. శిలువ మీద జరిగిందంతా లేఖనాలు రాయబడి ఉన్నది. చనిపోయే వరకు, సమాధి చేసే వరకు, తిరిగి లేచే వరకు అంతకు ముందే రాయబడింది అన్ని. కీర్తన 16:10 చదవమ్మా ఒకసారి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని. అది యేసు ప్రభు వారు సమాధిలో కుళ్ళు పట్టడు. 3 దినములకు పాతాళ లోకానికి వెళ్తాడు, కానీ 3 దినం తిరిగి లేస్తాడు. చూశారు? అక్కడ రాసింది పాతాళమునకి వెళ్ళానట్టుగా ఉంది, మళ్ళీ తిరిగి లేచినట్టుగానే ఉంది. కీర్తన 49:15 చదవమ్మా. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించు. అది పాతాళము నుండి నన్ను లేపుతాడు అని ఆయన లేచే పాతాలను జయించేది ముందుగానే చెబుతున్నాడు. అది లేఖన ప్రకారమే జరిగింది. మత్తయి సువార్త 12:40 చదవమ్మా.
యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో ఆ, అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో యోనాని గురించి చెప్తే యోనా ఎప్పుడు ఇంక యేసుప్రభు రాకముందు ఉన్నవాడు. తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నది. అదే నేను 3 రోజులు భూగర్భము నుండి వస్తాను. రాయబడిన ప్రకారమే 3 రోజులు ఉన్నాడు. రాయబడిన ప్రకారమే తిరిగి లేచాడు. రాయబడిన ప్రకారమే శిలువకై పడ్డాడు. సమస్తము రాయబడిన ప్రకారము జరిగింది. కీర్తన 110. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అది కీర్తనకారుడు ప్రవశిస్తున్నాడు. దావీదు యేసు ప్రభుల వారు తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమందున, అందరికీ తెలుసు, క్రైస్తవులకి మీరందరూ విని ఉన్నారు. అంటే తిరిగి లేచి కుడి పార్శ్వమందు కూర్చున్నంత వరకు లేఖనాలు నెరవేరుతూనే ఉన్నాయి. మళ్ళా ఆయన తిరిగి లోకమునకు వచ్చును. ఈ లేఖనాలు నెరవేరాయాక తప్పక రాబోతున్నాడు. తన ప్రజలు తీసుకొని తన రాజ్యంలోకి వెళ్ళబోతున్నాడు. ఈ భూమి మీద 1000 సంవత్సరాలు దావీదు సింహాసనంపై, దావీదు సింహాసనం నిరంతరము ఎప్పటికీ పరిపాలింపబడుతుంది అనే మాట నెరవేరుస్తాడు. ఆయన దావీదు కుమారుడుగా కూర్చొని 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన కంటిన్యూగా ఉంటుందంటే అర్థం ఏంటంటే మహిమగల్ల శరీరులైనటువంటి ప్రజలు ఎప్పటికైనాతోనే ఉంటారు. దావీదు అనగా ఆదాము సంతానం నుంచి వచ్చిన ప్రజలందరూ రక్షింపబడిన మహిమదేవులు క్రీస్తుతోనే ఉంటారు ఎప్పటికీ. దేవులరా, చూడండి, లేఖనాలలో ఉన్నట్టే అక్కడ జరిగింది. లేఖనాల ప్రకారం జరిగను. శిలువ మీదనే రక్తము కాల్చాలా, శిలువ మీదనే మరణించాలా క్రీస్తు? కింద మరణిస్తే రక్తం కారదా? కింద కొడితే, శిలలు కొడితే కింద కత్తులతో కొట్టి రక్తం రాదా? వస్తుంది. రక్తం యేసయ్యది ఎట్లయినా బయటకు వస్తుంది. కానీ శిలువ మీద మరణించాలి. శిలువ మీది మరణించినటువంటి మరణము లేఖన ప్రకారం. అందుకే లేఖనముల ప్రకారము మరణించను, లేఖనముల ప్రకారము తిరిగి లేచెను. మృతి పొందెను, శిలువకయ్యబడెను, మృతి పొందెను, తిరిగి లేచెను. లేఖనముల ప్రకారము దాహం అనెను, లేఖనముల ప్రకారం చేదు చిరకనిచ్చెను, లేఖనముల ప్రకారమైన వస్త్రాలు పంచుకున్నారు, లేఖనముల ప్రకారం చిట్లు వేసుకున్నారు. వాటికి చూసారా, అన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకున్నప్పుడు మనం. అందుకే శిలువ మీద మరణించాలి. అవును, మోషే ఇత్తడి సర్పమును ఎత్తినట్టు క్రీస్తు ఎత్తబడాలి. ఆ ఇత్తడి సర్పాన్ని చూసి పాము గరిచిన వాళ్ళు, అంటే సర్పములు కాటేసిన విషము కలిగిన సర్పాలు కాటేసిన వాళ్ళు బతికినట్లు ఇప్పుడు పాపం అనే విషము ఉన్న నరులందరూ క్రీస్తు శిలువ వైపు చూసి రక్షింపబడాలి. అన్ని లేఖనముల ప్రకారము జరిగాయి. ఇప్పుడు లేఖనముల ప్రకారం క్రీస్తు రానై ఉన్నాడు. లేఖనముల ప్రకారం యెరూషలేములో యుద్ధము జరుగుతుంది పక్క రాష్ట్ర ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో. లేఖనముల ప్రకారం రేపు ఇశ్రాయేలు ఆ యుద్ధములో జయించి నెమ్మది కలిగిన వారై మందిరము కట్టుకొని లేఖనముల ప్రకారమే, దానియేలుకి ఇచ్చిన దర్శన ప్రకారమే, ప్రవచన ప్రకారమే మందిరము కట్టబడతాయి. మోషే ధర్మశాస్త్ర ప్రకారమైన బలులు అర్పింపబడతాయి. లేఖనముల ప్రకారమే అబద్ధ క్రీస్తు వస్తాడు. లేఖనముల ప్రకారమే సంఘం ఎత్తబడుతుంది. లేఖనముల ప్రకారము క్రీస్తు ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు. అంతా లేఖనాలే. బైబిల్లో మొత్తం చెప్పబడిన ప్రకారమే, ముందుగా చెప్పబడిన ప్రకారం జరుగుతుంది, జరగబోతుంది. కనుక ప్రియులారా, యేసయ్య కొద్ది రోజులు రాబోతున్నాడు. అందరూ సిద్ధపడండి స్నేహితులారా. మీ హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకొని పరిశుద్ధత నీతి కలిగి ఎదురు చూస్తూ సిద్ధపడండి. సిద్ధపాటు కావాలి అందరూ. ధనము ఆస్తులు సంపాదించుకొని పునాదులు లోని దాకా తవ్వి ఇల్లు కట్టుకుందామని ఆశ వదులుకోండి. అన్నీ పోతాయి, ఏది ఉండదు. యేసయ్య కొరకు పనిచేసి 4 ఆత్మలకు సంపాదించుకోవడానికి కష్టపడడానికి 100 జీతం దొరుకుతుంది పరలోకంలో. కనుక సిద్ధపడండి, క్రీస్తు వైపు చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, అయ్యా, శిలువ మీద ఎందుకు మరణించాలి? రక్తమే ముఖ్యమైతే ఎక్కడ మరణించినా వస్తుంది కదా అనే మాట మా ప్రశ్న. అయ్యా, సమాధానము ఇన్ని లేఖనాల ఆధారముతో మీరు మాకు అన్ని సంగతులు చెప్పినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. విన్నటువంటి నా సోదరులను సోదరిమణులను అందరినీ కనువిప్పు చేసి సత్యమును గ్రహించి, యేసయ్య లేఖనాల ప్రకారం ఇదంతా జరిగింది కదా,
ఇక ముందు కూడా జరుగుతుంది అని నమ్మి సిద్ధపడుటకు అందరికీ సాయం చేయి. కృప చూపి నడిపించుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.